సో, ఇప్పుడు లేదు ప్రాస్టిట్యూషన్ లేదంటే అన్ని లెవెల్‌లో ప్రాస్టిట్యూషన్ ఉన్నది లేదని కాదు. బట్ అది లీగలైజ్ అయింది కాబట్టి అది అఫెన్స్ కాదని చెప్పేసి ఇప్పుడు మన నిర్ధారణలోకొచ్చింది. సో, అక్కడ ఉండదు అని నేను అంటలేను. మీరన్నట్టుగా సరే ఇప్పుడు చిన్న హోటళ్ళ మీద దృష్టి సాధించినట్టు పెద్ద హోటళ్ళ మీద ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళ మీద కూడా దృష్టి సాధిస్తే ఇంకా సజ్జనార్ గారికి ఇంకా కూడా తన వాల్యూ ఇంకా కూడా పెరుగుతది. సిన్సియారిటీ, హానెస్టీ, ఇంటిగ్రిటీ అనేది కూడా ఇంకా ప్రూవ్ అయితది. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2, 3 డేస్ నుంచే స్టార్ట్ అయినట్టున్నది. ఇవాళ నేను మీడియాలో చూడడం జరిగింది. ఇదే రోజు మీరు నన్ను అడుగుతున్నారు. సో, నేనేమంటున్నానంటే ఒకవేళ ఆ స్థాయిలో కూడా జరుగుతుంది ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ అంటే వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎ వుమెన్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళని ఇంకొకరి దగ్గరికి పంపించడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, మళ్ళీ దాని తర్వాత వీళ్ళను ఇష్టం లేకుండా లేడీస్‌ని ఒక మెన్ దగ్గర పంపించడం అది ఇల్లీగల్ అయితది. సేమ్ టైమ్ మైనర్ చైల్డ్స్ ఎవరైనా ఉంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళేసి ప్రాస్టిట్యూషన్‌కు పంపించడం అనేది కూడా ఇల్లీగల్ అయితది. అండ్ మైనర్ చైల్డ్ విత్ కన్సెంట్ పోయినా కూడా అది తప్పే నేరం అయితది. మేజర్ వితౌట్ కన్సెంట్ తీసుకెళ్తే నేరం అయితది. సో, సెవరల్ పారామీటర్స్. సో, కాబట్టి దాంట్లో మనము ఓన్లీ వన్ ఏరియాని తీసుకొని లేకపోతే వన్ ఇష్యూని తీసుకొని హైలైట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అండ్ మీరు అడుగుతున్నట్టుగా ఓన్లీ ఓఏ రూమ్సే తనిఖీ చేయడం కాదు. తెలంగాణ స్టేట్ సేఫ్టీ మెజర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ యాక్ట్ అని ఒకటి ఉన్నది సింహాద్రి. దాన్ని నిర్దేశించి పోలీసులు ఎప్పుడు ఎక్కడన్నా తనిఖీ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే వాళ్ళు ఒకవేళ హోటల్స్‌కు మోర్ పర్టిక్యులర్‌లీ హోటల్‌కెళ్ళినప్పుడు వాళ్ళు రిజిస్టర్స్ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారా లేదా? లేదంటే గనక సీసీ కెమెరాస్ మంచిగా పనిచేస్తున్నాయా లేదా? మళ్ళీ దాని తర్వాత వీళ్ళు ఎవరెవరైతే హోటల్‌కి వస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తున్నారా లేదా? అవి ఒరిజినల్ అవునా కాదా? అందులో మళ్ళీ వాళ్ళు మేజర్స్ ఉన్నారా? మైనర్స్ ఉన్నారా? దాని తర్వాత ఎనీ హోటల్ హ్యాస్ టు రిపోర్ట్ ద విజిటర్స్ డేటా అంతా కూడా తెల్లారి పోలీస్ స్టేషన్‌కు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. సీసీ కెమెరా డేటా కూడా ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత 3 నెలలు వరకు ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత హోటల్స్ మీద ఉంటది. సో, ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుందా లేదా హోటల్స్‌కు సంబంధించి అనేది వెరిఫై చేసి అటువంటిది ఏదైనా జరగకపోతే గనుక దాని మీద చర్య తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు.